మీ వయసు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఒక విద్యార్థిలాగా కనపడతా ఉన్నారు. అంటే నా ఏజ్ పర్వాలేదు, కొన్ని సంవత్సరాలు అయింది. 8 years లో మీ అచీవ్మెంట్ ఏంటి? ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో సూపర్. ఈ ప్యాషన్ ఢిల్లీ దాకా వెళ్ళాలని క్రేజ్ దృష్టిలో పెట్టుకొని లేని ఆపర్చునిటీస్ని, అవకాశాలని క్రియేట్ చేయడం అనేది ఒక అంటే మీకు అది సాహసమే కదా అది. సక్సెస్ అవ్వడంతో పాటు అంటే మీకు విజయవాడ ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? తక్షశిల అనే పేరు ఎలా మీరు చూస్ చేసుకున్నారు? ఏంటి డెస్టినీ, ఆ వైబ్ ఆ వైబ్ కనబడాలి. డిగ్రీలు చదవడం అయితే పోయింది అసలు. ఎవరిది సక్సెస్ రేట్ ఎక్కువ? అడ్వాంటేజా, డిసడ్వాంటేజా, అవసరమా? 100-150 కాల్స్ వస్తాయి. స్మితా సబర్వాల్ గారు స్మితా సబర్వాల్ గారు కామెంట్, జనసేన ఏకంగా 25% డిస్కౌంట్ ఇస్తాను. దాని వెనుక చేసిన ఆలోచన ఏంటి? నికార్సైన అరే ఇలాంటి వాళ్ళు రావాలి అని నేను పర్సనల్గా అనుకున్నది పవన్ కళ్యాణ్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇటీవల కాలంలో జనసేన అర్జీలు స్వీకరించడం మొదలుపెట్టింది, మనం చూసాం కదా. సో ఆ గ్రీవెన్స్ సెల్లో మొట్టమొదటి రోజే ఒక పేదరాలు ఐఏఎస్ చదువుకోవాలని ఒక కోచింగ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆమె సగంలో డబ్బులు కట్టలేని పరిస్థితికి వెళ్ళింది. సింగిల్ పేరెంట్ అనమాట ఆమె. సో వాళ్ళ పాపకి ఐఏఎస్కి డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంది, కానీ తను ఐఏఎస్ కోచింగ్ చదవాలని అనుకుంటోంది. సహాయం చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ కార్యాలయానికి ఒక అర్జీ ఇచ్చింది. వెంటనే స్పందించిన పంతవ నానాజీ గారు ఆ ఐఏఎస్ అకాడమీకి ఫోన్ చేసి మీరు ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వగలరా అని అడిగారు. ఆ విషయం మన ఛానల్లో కూడా చూసాం. సో వెంటనే స్పందించి తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు పూర్తిగా ఫీజు మాఫీ చేశారు. క్రియాశీలక సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కళ్లకు ఐఏఎస్ కోచింగ్లో 25% ఫీజు డిస్కౌంట్ ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇవాళ ఐఏఎస్ చదవాలి అంటే, ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాలి. మినిమం హైదరాబాద్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ, బాగా డబ్బులున్న వాళ్ళు ఢిల్లీ వెళ్తారు, లేదా అట్లీస్ట్ హైదరాబాద్. కానీ ఒక విజయవాడ లాంటి చోట్ల కూడా ఐఏఎస్ అకాడమీ నిర్వహించడం అంటే కత్తి మీద సాము అని చెప్పాలి. అలాంటిది తక్షశిల ఐఏఎస్ అకాడమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు దుర్గా ప్రసాద్ గారు. ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయం కారణంగా మనం ఛానల్కి పిలవటం జరిగింది. ఒకసారి మాట్లాడతాం దుర్గా ప్రసాద్ గారితో. ఏంటి ఆయనకి స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి, ఐఏఎస్ అకాడమీ రన్ చేయడంలో ఉన్న ఈ సవాళ్ళు ఏంటి, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ను తయారు చేయడంలో ఏ స్థాయిలో ఉంది, మాట్లాడదాం. దుర్గా ప్రసాద్ గారు మనతో పట్టుకున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. దుర్గా ప్రసాద్ గారు, ముందుగా ఒక చిన్న ప్రశ్న. మీ వయసు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు చూస్తేనేమో మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఒక విద్యార్థిలాగా కనపడతా ఉన్నారు, కానీ మీరు అనేక మంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు మీ తక్షశిల ఐఏఎస్ అకాడమీ ద్వారా. ఏమిటంటే చిన్న వయసులోనే ఇలా వచ్చేసారా, లేకపోతే మాకు కనపడకుండా మీరు పెద్ద వయసేనా? అంటే నా ఏజ్ 30+ దాటి ఓకే, పర్వాలేదు, కొన్ని సంవత్సరాలు అయింది. అయితే అంటే మీరు అన్నది వాస్తవం. సాధారణంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనగానే ఒక 3 పదులు 4 పదులు తర్వాత ఈ ఫీల్డ్లోకి ట్రైన్ చేయడానికి వస్తుంటారు. బట్ నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎర్లీగా, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి ఎర్లీగా వచ్చాను. అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అదంతా చేసి ఈ కోచింగ్ ఫీల్డ్లోకి నేను ఎర్లీ 25-26లోనే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇండియాలోనే యంగెస్ట్ అనుకోవచ్చు. కోచింగ్ సెంటర్స్ పెట్టడం అనేది సాధారణంగా అందరూ 35-40 టైమ్స్లో చేసేది, నేను 20-25 ఆ ఏజ్లో చేశాను. ఇప్పుడు సివిల్స్కి చివరి అటెంప్ట్ వయసు ఉంటుంది కదా, ఎంత వయసు అది? అది ఓపెన్ కేటగిరీలో మనకి 32 ఇయర్స్కి లాస్ట్ అయినా కూడా 21 నుంచి 32 వరకు కేవలం 6 సార్లు ఎగ్జామ్ రాయగలం. ఎట్లా అండి? 21 నుంచి 32 వరకు మధ్యలో 6 సార్లు రాయగలరు. అంటే ఈ 6 సార్లు ఒకవేళ 25-26కి 21 నుంచి 27 లోపు కంప్లీట్ చేసేస్తే అయిపోతాయి, ఇంక అటెంప్ట్స్ లేవు. సో అలా ఉంటుంది తప్ప 32 వరకు రాసుకోగలం అనేది ఓపెన్ కేటగిరీలో ఉండదు. అదే ఓబీసీలో ఉంటే కనుక 35 ఏజ్ వరకు 9 టైమ్స్ రాయొచ్చు.
అదే రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉంటే 37 ఏజ్ వరకు కావాల్సిన అన్లిమిటెడ్ టైమ్స్ రాయొచ్చు. అన్లిమిటెడ్ అంటే 16 కానీ 17 కానీ 21 నుంచి 37 వరకు ఎన్ని నోటిఫికేషన్లు వస్తే అన్నిసార్లు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు సివిల్స్ రాశారా మీరు? అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ నా చిన్నప్పటి నుంచి, మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి నా గోల్ ఆశయం అంతా ఇటు సైడే ఉన్నప్పటికీ ఎర్లీగా చిన్నప్పటి నుంచి ఈ మోటివేషన్ గైడెన్స్ ఉండటం వల్ల ఎర్లీగా నాకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయినా కూడా నా ఆశయం మెయిన్ గోల్ ఐపీఎస్ అవ్వాలి అనే ఆశతోనే నేను ఈ ప్రిపరేషన్లో చేసినప్పటికీ నేను జస్ట్లో మిస్ అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయా? అవునండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, ఓకే, బ్యాంకింగ్లో అని. సో ఈ సెలెక్ట్ అవ్వడం, కానీ సివిల్ సర్వీసెస్ మీద ఉన్న ప్యాషన్తో, ఎందుకంటే మా ఫాదర్ ఒక మంచి పొజిషన్లో ఉంటాం, దానికన్నా చిన్న క్యాడర్స్లో మనం వెళ్ళలేం కదా. సో అందుకని ఎక్కువ సివిల్ సర్వీసెస్ వైపే నేను గట్టిగా ట్రై చేయడం, కానీ ఇందులో మిస్ అవ్వడం. దాని తర్వాత నా ఫ్రెండ్స్ సర్కిల్, నాకు అయిన పరిచయాలు అవి చూసినప్పటికీ సివిల్ సర్వీసెస్లో అయితే ప్రీమియర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ ఈ లెవెల్లో, గ్రూప్ ఏలో కొన్ని, అలాగే దాని తర్వాత గ్రూప్ బి పోస్టులు, నాకు అవి దానికన్నా ఆ పోస్ట్లో రిక్రూట్ అయ్యి చేసే సర్వీస్ కన్నా ప్రిపరేషన్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేసి ఇంకా ఎక్కువ మంది ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన, నాతో పాటు ప్రిపేర్ అయ్యి సర్వీస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి, అరే ఇలా మనం చేస్తే బాగుంటుంది, ఆల్రెడీ మేము చేస్తున్నాం జాబ్స్, ఇందులో ఎంత మనం చేయగలిగేది ఉంది, ఎంత ప్రెషర్స్ ఉంటున్నాయి, దీనికన్నా ఈ ఫీల్డ్ మనం స్టార్ట్ చేసి చూడొచ్చు అని నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఈ ఏజ్లో ఈ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయడం అనేది ఐ ఫెల్ట్ వెరీ, స్టార్టింగ్లో ఒడిదుడుకులు, స్ట్రగుల్స్, చాలామంది వెనక నుంచి ఇబ్బంది పెట్టడం ఇలా చాలా జరిగినప్పటికీ కూడా ఈ రోజుకి గత 2-3 సంవత్సరాల నుంచి నేను నా సర్వీసెస్తో నా స్టూడెంట్స్ కానీ అలాగే మేము చేసే యాక్టివిటీస్ కానీ నేను ఈ ప్రిపరేషన్ మోడల్ని ఏపీ స్టేట్లో జరిగే ప్రిపరేషన్ మోడల్ కంట్రీ మొత్తానికి ఒక బెంచ్ మార్క్ లాగా ఎలా తయారైంది అనే వేలో నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎంతకాలం అయింది? 8 years అవుతుంది. 8 yearsలో మీ అచీవ్మెంట్ ఏంటి? ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ సపోర్ట్ తీసుకొని, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు రకరకాల స్టేజెస్లో సపోర్ట్ తీసుకొని చాలామంది స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 30+ స్టూడెంట్స్ ఏపీ తెలంగాణతో పాటు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోనూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా ఉన్నారు. సూపర్. అలాగే గ్రూప్ 1 జాబ్స్ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు, అలాగే మన స్టేట్లో ఉన్న వేరియస్ వేకెన్సీస్ లాస్ట్ 5-6 yearsలో అయిన వేకెన్సీస్లో చాలామంది నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే నేను 2015లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు 2018 ఎన్టీఆర్ విద్యోన్నతి అని ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆల్ ఇండియా లెవెల్లో ఒక 20 ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేశారు. అంటే ఒక ఆల్మోస్ట్ 3000 మంది స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ ఇవ్వడానికి 3000 మందిని పంపించడానికి స్టేట్ గవర్నమెంట్ ఇండియా వైడ్ ఫిల్టర్ చేసి ఒక 20 ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసింది. ఆ 20 ఇన్స్టిట్యూట్స్లో ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయిన ఒకే ఒక ఇన్స్టిట్యూట్ తక్షశిల. నాతో పాటు సెలెక్ట్ అయిన మిగతా 19 ఇన్స్టిట్యూట్స్ కూడా గత 15-20 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నాదొక్కటే చాలా రీసెంట్గా వచ్చి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఫిల్టరేషన్లో దాటుకుని వెళ్ళి ఆ లిస్ట్లో ఏకైక ఇన్స్టిట్యూట్ తక్షశిల అనమాట. అంటే మీకు ఒక బెంచ్ మార్క్ చెప్తున్నాను. ఓకే. సో అక్కడి నుంచి దాని తర్వాత కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే కేవలం కోచింగ్కి వెళ్ళడం అలా అని కాకుండా అసలు రిసోర్సెస్ని మనం ఎలా మొబిలైజ్ చేయాలి, ఏ రకమైన రిసోర్సెస్ అవసరం, ఏ రకమైన మెంటరింగ్ అవసరం, ఏ రకమైన గైడెన్స్ అవసరం, ఇలాంటివన్నిటినీ మనం ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా చేసి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ మొబిలైజ్ చేసుకోవడం అనేది నేను చేసిన మెయిన్ టాస్క్. సీనియర్ ఆఫీసర్స్ అయిన ఒక 14-15 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి రీసెంట్గా సెలెక్ట్ అయిన ర్యాంకర్స్ దగ్గర నుంచి వీళ్ళందరినీ ఒక టీమ్స్ లాగా బిల్డ్ చేసి ఏ స్టూడెంట్కి ఏం అవసరం. ఎందుకంటే ఒక స్టూడెంట్ మన దగ్గరికి ఒక యావరేజ్ స్టూడెంట్ వస్తాడు, ఒక టాపర్ వస్తూ ఉంటాడు, స్కిల్స్ అన్నీ బాగా ఉన్న ఎక్సలెంట్
ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ వస్తుంటారు. అలాగే ఒక మిడిల్ క్లాస్ నుంచి మా స్కూలింగ్ సరిగ్గా లేక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనే ఆశతో వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఎవ్వరు ఇందులో కామన్ కాదు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ గైడెన్స్ కావాలి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటరింగ్ కావాలి. సో వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ వేరు. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అనే విధానంలో ఎవరికి ఏం కావాలో అది మనం ఇవ్వగలగాలి అనే ప్రాసెస్లో నేను వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు సాధారణంగా చూస్తుంటారు ఒక కోచింగ్ సెంటర్స్లో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్. ఇప్పుడు మనం ఢిల్లీ అందరూ వెళ్ళినా ఒక సెంటర్లో 300 మంది, 150 మంది, 200 మంది. సో కోచింగ్లో కేవలం టీచింగ్ అనేది మాత్రమే ఫుల్ఫిల్ అవుతుంది. సో దాన్ని నేను అడ్రస్ చేయాలి అని టీచింగ్ అనేది ఒక పార్ట్ వరకు మాత్రమే, రిమైనింగ్ అంతా కోచింగ్ని ఎలా తీసుకురావాలి అనే విధంగా నేను వర్క్ చేశాను. బట్ ఇందులో మనకి కొంచెం నెగిటివ్ పార్ట్ అనేది కేవలం మన దగ్గర నుంచే ఉంటుంది. పిల్లలు ఎవరు సివిల్స్ అనగానే మన సొసైటీ ప్రతి ఒక్కరు ముందు ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్తేనే ఐఏఎస్ అవుతాం అనే ఒక ధోరణిలో ఉంటారు తప్ప ఢిల్లీలో ఉన్నదేంటి, విజయవాడలోనో లేకపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న సెంటర్లో లేనిది ఏంటి అనేది ఎవరూ ఆలోచించరు. ఎగ్జాక్ట్లీ. సో మీరు చూసుకుంటే ఇంట్లో కూర్చొని కూడా సివిల్స్ కోచింగ్ లేకుండా కూడా నేను సివిల్స్ క్రాక్ చేశాను అని చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు. అయినా కూడా ఈ క్రేజ్ ఢిల్లీ వెళ్ళాలి, కంపల్సరీ అక్కడ ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టేసి తర్వాత వచ్చి మొదలు పెట్టాలి, లేకపోతే మనం ఐఏఎస్ అవ్వమేమో, ఇలాంటి ఒక మిత్స్ పిల్లల్లో, పేరెంట్స్లో, చుట్టుపక్కల వాళ్ళలో చాలామంది ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని, ఈ ప్యాషన్ ఢిల్లీ దాకా వెళ్ళాలని క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెలంటే గదుల్లో బంధించేసి పిల్లల్ని, మొన్న ఢిల్లీ ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా అయిందో మనం చూసాం. బికాస్ ఆఫ్ ఈ క్రేజ్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఇంతకుముందు నేను అడిగింది ఏంటంటే, మీరు ఢిల్లీలో అంత క్రేజ్ ఉన్నాయి, అట్లీస్ట్ హైదరాబాద్ అయితే ఓకే, కానీ విజయవాడలో పెట్టారు ఎందుకు? అంటే మీకు అది సాహసమే కదా అది. అవునండి. అంటే నేను ప్రిపరేషన్లో ఉండేటప్పుడు, అంటే నాకు చిన్నప్పటి నుంచి లేని ఆపర్చునిటీస్ని, అవకాశాలని క్రియేట్ చేయడం అనేది ఒక నా మైండ్ సెట్ అనమాట. నేను ఢిల్లీ వెళ్ళొచ్చి అక్కడ కోచింగ్ తీసుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యే టైంలో నాకు చదువుకోవడానికి ప్రాపర్ ప్లేస్ లేదు. హైదరాబాద్లో సిటీ లైబ్రరీ అనేది అశోక్ నగర్లో ఉంటుంది, అది ఒకటే ప్లేస్ తప్ప మిగతాదంతా ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని చదువుకోవాలి. అని ఢిల్లీలో మంత్లీ 1500-2000 పే చేసి స్టడీ హాల్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. అది మనకి హైదరాబాద్లో లేదు. సో ఆ కాన్సెప్ట్ హైదరాబాద్లో అంత ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా లేదని చెప్పేసి ఎవరు స్టార్ట్ చేయలేదు. కానీ నాకు అవసరం, నేను చదువుకోవాలంటే నాకు ప్రాపర్ ప్లేస్ లేక నేను చదువుకోవడానికి అవసరం కాబట్టి నేనే ఆ స్టడీ హాల్ కాన్సెప్ట్ని హైదరాబాద్లో ఫస్ట్ స్టడీ హాల్ పెట్టాను. అది సక్సెస్ అవ్వడంతో పాటు ఇప్పుడు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాల్లో ఎక్కువ స్టడీ హాల్స్ అయిపోయాయి. అంటే ప్యాటర్న్ అనేది మారుతూ వచ్చింది. బట్ అది నేను తీసుకురావడం అనేది ఆ రోజు న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది, కొత్త తరహా స్టడీ హాల్స్ అని చెప్పేసి. సో అలాగా లేని సిచ్యువేషన్స్ని, ఆ ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్తో పాటు ఈ ఐడియాస్ని ముందుకు తీసుకెళ్లే ధోరణిలో నేను క్యాపిటల్ ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్లో కొత్త స్టేట్, అవకాశాలు బాగుంటాయి, మనం ఎందుకు విజయవాడను ఒక హబ్ చేయకూడదు అన్న ఆలోచనతో నేను 15లో కొంతమందితో కలిసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీకు విజయవాడ ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? ఇప్పుడు ప్రెజెంట్లీ విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ 3 చోట్ల పెట్టారు. ఓకే. సో తక్షశిల అనే పేరు ఎలా మీరు చూస్ చేసుకున్నారు, ఏంటి దాని మీద కొన్ని బ్యాక్గ్రౌండ్? అంటే ఇది కొంచెం స్పిరిచువాలిటీ సైడ్ అండి. అంటే డెస్టినీ అనేది నేను బాగా నమ్ముతాను. అలాగే సాంస్క్రిటైజేషన్ ఆఫ్ నేమ్స్, ఏవైతే సాంస్క్రిట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్పిరిచువాలిటీలో మనం ఆ పలికే ఉచ్చరణలో ఇన్నర్ వాయిస్ నుంచి రావాలి, కొన్ని ఆ వైబ్ కనబడాలి, ఆ ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ. అందుకని నేను తక్షశిల నేమ్ చూస్ చేసుకోవడం. ఇప్పుడు ఒక పిల్లాడు సహజంగా మ్యాథ్స్ బాగా చదువుతున్నాడు, మ్యాథ్స్లో 100 వస్తున్నాయి అనుకో, మ్యాథ్స్ ఫిజిక్స్ కుమ్మేస్తున్నాడు. అప్పుడు సహజంగా ఏమి చెప్తారంటే నువ్వు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళు అని చెప్పేవారు. అలా కాకుండా లాంగ్వేజ్లో బాగుంటే టీచింగ్ సైడ్ వెళ్ళమను, ఇట్లా రకరకాలు వాడికి ఉన్న ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్టు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద చూస్ చేసి దానికి వెళ్ళు అని చెప్తా ఉంటారు. సో నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటే వాడు బైపీసీ వైపు, మ్యాథ్సే ఇంట్రెస్ట్ ఉంది బయాలజీ ఇంట్రెస్ట్ లేదంటే వాడు ఎంపీసీ వైపు వెళ్ళి ఇంజనీర్లు, డాక్టర్లు వెళ్తారు. అలాగా ఈ ఐఏఎస్కి సివిల్స్ కోసం
పర్టికులర్గా పిల్లాడికి పలానా మైండ్ సెట్ ఉండాలా, పలానా యాటిట్యూడ్ ఉండాలా, పలానా రకంగా వాడు ఆలోచించగలిగే పిల్లాడైతే సెట్ అవుతాడు అని ఏమన్నా ఉందా? జనరల్గా అండి నా దగ్గరికి కోచింగ్ తీసుకునే క్రమంలో డాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ 25 to 30 ఏజ్ మధ్యలో ఉన్న డాక్టర్స్ వస్తుంటారు, కొంతమంది లాయర్స్ వస్తూ ఉంటారు, ఆల్రెడీ చిన్న చిన్న జాబ్స్ చేస్తున్న లైక్ అదర్ కేటగిరీస్లో రిక్రూట్ అయిన వాళ్ళు, ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు, బ్యాంకింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఇలా రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికి కూడా మేము కూర్చోబెట్టి మళ్ళీ మొదలు పెట్టేది 6th class to 12th class NCERT సోషల్ స్టడీస్ బుక్స్. ఓహో, డాక్టర్ చదువు వచ్చిన తర్వాత కూడా నేను మొదలు పెట్టించేది NCERT బుక్స్. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఫౌండేషను 6th class to 12th class NCERT సోషల్ స్టడీస్ బుక్ దగ్గర నుంచి మొదలవుతుందని అర్థం అవుతుంది కదా. సో అలాగా స్కూల్ లెవెల్ నుంచి ఎవరైతే స్కూలింగ్ ప్రాపర్గా ఉండి సబ్జెక్ట్స్ బాగా నేర్చుకుంటారో వాళ్ళందరికీ ప్రాపర్ స్కిల్స్ ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ పరంగా సోషల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సివిల్స్లో ఉండే సిలబస్ మెజారిటీ 95% సోషల్ స్టడీసే కాబట్టి. కానీ ఎడిషనల్గా మనకు కావాల్సింది ప్రాపర్ స్కిల్స్ అండి. చిన్నప్పటి నుంచి ఆ స్కిల్స్ స్కూల్లోనే ఎక్కువ స్టార్ట్ అవుతాయి. పిల్లల్లో ఇన్కల్కేట్ అయ్యేది స్కూల్ లెవెల్లోనే వాళ్ళు మౌల్డ్ అవుతారు. స్కిల్స్ అంటే ఇంగ్లీష్ స్కిల్స్ అనుకోండి, రైటింగ్ స్కిల్స్ అనుకోండి, ప్రజెంటేషన్ స్కిల్స్ అనుకోండి. ఒక కాన్సెప్ట్ని కన్సైజ్ చేసి ఒక ఆర్టికల్ని, పెద్ద ఎడిటోరియల్ని కన్సైజ్ చేసి తక్కువ వర్డ్స్లో రాయాలి అంటే మనకి చాయిస్ ఆఫ్ వర్డ్స్ కావాలి, ప్రాపర్ ఇంగ్లీష్ కావాలి, గ్రామర్ కావాలి. సో ఈ రకమైన స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కేవలం సబ్జెక్ట్ నేర్చుకుంటాను, బుక్స్ చదివేస్తాను అంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దగ్గర ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ అవ్వచ్చేమో, కానీ ఇక్కడ మనకి రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ఆన్సర్, మీరు జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఒక ఎడిటర్ ఒక ఆర్టికల్ రాయడానికి ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది. సో అలాగా ఇక్కడ ఒక ఆన్సర్ కాదు, ఒక పేపర్లో 3 గంటల్లో 20 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. అది ఆల్ ఇండియా లెవెల్లో 10 లక్షల మంది పోటీ పడే ఎగ్జామ్లో. సో రాయాలి అంటే ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, ఎంత సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, ఆ టైం, ఆ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి. ఓకే. సో ఇన్ని స్కిల్స్ ఈ ఒక ఆన్సర్ రాయడానికి ఇన్ని అవసరం. దాని కరెంట్ అఫైర్స్, బేసిక్ సబ్జెక్ట్లో ఏముంది, రీసెంట్గా కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఇవన్నీ పెట్టి మనం ఒక చిన్న ఆన్సర్ రాయాలి. మన ఆన్సర్లో ఇన్ని కవర్ అవ్వాలి కాబట్టి అది లేకుండా చాలా కన్సైజ్ గా రాయాలి. సో అది స్కిల్ కావాలి. కేవలం సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. ప్రతి ఒక్కరు రాసే వాళ్ళు చాలా మంది లెంతీ ఆన్సర్స్, ఇష్టం వచ్చిన పాయింట్స్ రాస్తారు, కానీ అది కాదు. అక్కడ స్కిల్తో కన్సైజ్డ్గా ప్రాపర్ ఆన్సర్, క్వశ్చన్ డిమాండ్ నేను అడ్రస్ చేయాలి. సో ఇలాంటి స్కిల్స్ చిన్నప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు స్కూలింగ్ యావరేజ్గా చదువుతున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోవాల్సి వస్తుంది, టైం పడుతుంది. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండాలేమో, ఉంటే కొంచెం బెటర్గా వస్తుంది. అంటే మనకి లాంగ్వేజ్ భార్యం లేదు కదా, అంటే తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చా, లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్ అయినా రాయొచ్చు? తెలుగులో కూడా రాయొచ్చు. అంటే రిటర్న్ ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు, కానీ ఆబ్జెక్టివ్ టైప్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ కోసం కంపల్సరీ మీరు ఇంగ్లీష్లో చదివే ఆప్షన్స్ పెట్టాలి. ఓకే. బట్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి యూ కెన్ రైట్ ఇన్ యువర్ మదర్ టంగ్. సో మీరు దాదాపు ఒక 10 ఏళ్ళు పైబడి 10-15 ఏళ్ళుగా మీరు దీని దగ్గరగా ఈ ఫీల్డ్ చూస్తున్నారు. మీరు చదువుకునేటప్పుడు కావచ్చు, కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు కావచ్చు, దీంట్లోనే ఉన్నారు కదా. ఎవరికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు అయితే డిగ్రీ తర్వాత ఆలోచించేవాళ్ళు, బీటెక్ అందరూ డిగ్రీలు చదవడం అయితే పోయింది అసలు. డిగ్రీ స్థానంలో ఒక బీటెక్ పడేస్తున్నారు అందరూ. సో బీటెక్ తర్వాత ఏం చేయాలనుకున్నప్పుడు ఒక్కోసారి చాలామంది సివిల్స్ ఎంచుకుంటున్నారు, డాక్టర్లు ఎంచుకుంటున్నారు, మీరు చెప్పినట్టుగా మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఎవరిది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది? ఇది చెప్పే ముందు నాకు ఈ ఫీల్డ్లో ఈ 15 ఏళ్ళు బట్టి నేను గమనిస్తున్న ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఈ ఆన్సర్ చెప్పడానికి నాకు ఎంత మెచ్యూరిటీ కావాలి అనే దాని గురించి మాట్లాడితే, గత ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ ప్రిపరేషన్లో ఉన్నాను. దాని తర్వాత ఈ కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ఈ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్లో ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రిలిమ్స్ స్టేజ్ క్లియర్ అవ్వడానికి ఎన్ని పాటలు పడుతున్నారు ప్రతి సంవత్సరం, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నారు, ఎన్నిసార్లు నెక్స్ట్ అటెంప్ట్కి వస్తున్నారు, అలాగే మెయిన్స్ దాకా వచ్చిన వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాల్సి వస్తుంది, మెయిన్స్ ఎగ్జామ్కి, ఆప్షనల్ సబ్జెక్ట్కి, ఎస్ఏ పేపర్కి, జనరల్ స్టడీస్కి
ఇలా కరెంట్ అఫైర్స్కి ఎటువంటి ఏ స్టూడెంట్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, ఇలా మల్టిపుల్ స్టూడెంట్స్. అలాగే మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్సనాలిటీని మౌల్డ్ చేసుకోవడానికి, పర్సనాలిటీ ప్రజెంటేషన్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇవన్నీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎంతమందితో మాట్లాడానో, అలాగే ఈ ప్రాసెస్లో ఈ పిల్లలందరికీ రిసోర్సెస్ క్రియేట్ చేయడంలో ఎంతమంది ఫ్యాకల్టీతో నేను క్లోజ్గా మూవ్ అయ్యాను, అలాగే ఫ్యాకల్టీతో పాటు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ర్యాంకర్స్, నా స్టూడెంట్ సర్వీస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి నేను సీనియర్ ర్యాంకర్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో గైడెన్స్ ఇప్పించే ప్రాసెస్లో కావచ్చు, అలాగే సీనియర్ బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిపోయి ఈ ఫీల్డ్ గురించి 30-40 ఇయర్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళు, వాళ్ళ సివిల్ సర్వీసెస్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలి, వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా, వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, వాళ్ళ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ వీళ్ళతో ఇంటరాక్ట్ అయిన ప్రాసెస్తో ఈ మెచ్యూరిటీతో నేను చెప్తున్నాను అనమాట. ఎవరు సెలెక్ట్ అవుతారనేది ఎవరు చెప్పలేరండి. అల్టిమేట్గా ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 10 లక్షల మంది రాస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కేవలం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పోస్ట్ వేకెన్సీస్ ఉంటే కేవలం 10 లక్షల నుంచి 13,000 మంది మాత్రమే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్తారు. సో అంటే 10 లక్షల్లో నుంచి కేవలం క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ ముందుకెళ్తారు. సో ఈ క్రీమ్ ఆఫ్ ది క్రీమ్లో కూడా ఈ 13,000 కాకుండా ఇంకొక 40-50 వేల మంది కేవలం 1 మార్కు, అర మార్కు, 1-2 మార్కుల్లో మిస్ అయిపోయి ఉంటారు. అర్థమవుతుందండి. సో ఎవరు ఎక్కువ కాదు తక్కువ ఎలా క్లియర్ అవుతాయనే దానికి మళ్ళీ ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్లో క్లియర్ అవుతారు ఉంటారు, కొంతమంది ఓపెన్ కేటగిరీలో 1-2 మార్కులు మిస్ అయిన ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్న రిజర్వ్డ్ కేటగిరీస్లో ఆల్మోస్ట్ 7-8 మార్క్స్, 8-9 మార్క్స్ తక్కువలో వాళ్ళు క్లియర్ చేసేస్తూ ఉంటారు ప్రిలిమ్స్. సో ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్. అదే ఒక ఎగ్జామ్ అనుకోండి, ఇది ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకోండి, వాళ్ళు అదృష్టం అనుకుంటారు. కానీ మెయిన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది. ఈ స్టేజ్లో కూడా మళ్ళీ వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి, వాళ్ళ చాయిస్, మా వొకాబులరీ ఎలా ఉంది, వాళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంది, కరెంట్ అఫైర్స్ ఆర్టికులేషన్ ఎలా ఉంది, సబ్జెక్టు కోర్ సబ్జెక్ట్తో కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేస్తున్నారు, అలాగే ఎస్ఏ పేపర్ ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, జనరల్ స్టడీస్ పేపర్స్, మళ్ళీ ఎథిక్స్, ఈ 3 ఏరియాస్కి డిఫరెంట్ స్ట్రాటజీస్, అలాగే సెలెక్షన్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్, అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎలా వాళ్ళు స్ట్రాటజీ తీసుకొని మార్క్స్ గెయిన్ చేస్తున్నారు, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇంత డైనమిక్స్ ఆస్పెక్ట్లో వీళ్ళైతే సెలెక్ట్ అవుతారు, వీళ్ళైతే అవ్వరు అనేది ఎవరు చెప్పలేరండి. బట్ పాయింట్ ఏంటంటే మెజారిటీగా చిన్నప్పటి నుంచి స్కిల్స్ ఈ ఎగ్జామ్ కోసం కాకపోయినా రకరకాల ఎగ్జామ్స్ కోసం పిల్లల్ని మనం ట్రైన్ చేస్తుంటాం. అది 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఐఐటి నీట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో ఆల్రెడీ ఎక్సెల్ అయ్యారనుకోండి, ఆ స్కిల్స్లో ఎక్సెల్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఆబ్వియస్లీ సివిల్స్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ చూపించలేకపోయిన వాళ్ళు, ఒక యావరేజ్ స్టూడెంట్ కావచ్చు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్నేషనల్ అట్మాస్ఫియరో లేకపోతే చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ ఈ అవగాహన లేకపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు మొదలుపెట్టి నేను వాళ్ళతో పోటీ పడగలనా అంటే ముందు మీరు వాళ్ళ స్టేజ్కి రావాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ అస్తమానం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్కి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం పాసిబులా అనే క్వశ్చనే మీది కూడా. నేనేం చెప్తానంటే యావరేజ్ స్టూడెంట్కి పాసిబులే, కానీ యావరేజ్ స్టూడెంట్ ఫస్ట్ ఎక్స్ట్రాడినరీ అవ్వాలి, అయిన తర్వాత ఈ ఎగ్జామ్లో సక్సెస్ వస్తుంది. అంతే తప్ప డైరెక్ట్గా యావరేజ్ స్టూడెంట్, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాస్తే ఎవరికి వస్తుందండి? ఎక్స్ట్రాడినరీకి వస్తుంది. సో ఒక యావరేజ్ స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీతో పోటీ పడాలంటే ముందు కొంచెం వర్క్ చేయాలి. ఆ వర్క్ అనేది కేవలం సబ్జెక్ట్ మీద కాదు, స్కిల్స్ మీద. ఆ స్కిల్స్ చేస్తే ఫస్ట్ వీడు ఎక్స్ట్రాడినరీ అవుతాడు, తర్వాత ఎగ్జామ్లో సక్సెస్ అవుతాడు. రైట్. ఇప్పుడు ఇంతకుముందు ఐఐటి జేఈ కోసం ఇంటర్మీడియట్ తర్వాత వాటికి సంబంధించి కోచింగ్లు ఇచ్చేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లోనే జేఈ ఐఐటి సంబంధించిన కరికులం కూడా పెట్టేసుకుని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చేసేవి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి 6వ తరగతి నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. ఒలింపియాడ్ అంటున్నారు, ఇంకో పేరు పెడుతున్నారు. ఐఐటి జేఈ ఎగ్జామ్స్ రాయిస్తున్నారు, 6వ తరగతి నుంచి రాయించేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు కొత్తగా సివిల్స్కి సంబంధించి కూడా 6th నుంచి ఓరియంటేషన్ కావాలి పిల్లలకి అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. సో 6th నుంచి ఆ ఓరియంటేషన్లో వెళ్ళడం అనేది
అడ్వాంటేజా డిసడ్వాంటేజా, అవసరమా 6వ తరగతి నుంచి? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి నేను ఐఐటీకో నీట్ గురించి నేను మాట్లాడలేదండి. సివిల్ సర్వీసెస్కి సంబంధించి పిల్లలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటే ఇట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. దానికి సెపరేట్గా ఎడిషనల్ చేయాల్సిన అవసరం అంటూ లేదు. ఒకవేళ ఇంకా చేయాలి, ఏదో చేసేయాలని పేరెంట్స్ యొక్క జీల్ ఉంటుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, మా పిల్లల్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయాలండి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ రిజల్ట్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు న్యూస్ పేపర్లోను యూట్యూబ్ ఛానల్స్లోను విపరీతమైన హైప్ ఉంటుంది. ఆ టైమ్స్లో నాకు కనీసం ప్రతి సంవత్సరం ఒక 100-150 కాల్స్ వస్తాయి. ఏమండి మా పిల్లల నుంచి 6th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్ చదువుతుంది, ఇప్పటి నుంచే చేసేయాలండి అని. నేను వాళ్ళందరికీ సజెస్ట్ చేసేది, అలాగే ఈ ఛానల్ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే 6th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు వాళ్ళ జరిగే సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో, సోషల్ కావచ్చు, సైన్సెస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఆ సబ్జెక్ట్స్ని కరెక్ట్గా నేర్చుకోగలిగితే సివిల్స్కి పక్కా అవే ఉపయోగపడతాయి. మీరు ఎడిషనల్గా చేయాలంటే కేవలం రోజు న్యూస్ పేపర్ చదివించడం మాత్రం అలవాటు చేయండి, అది తప్ప ఇంకా ఏమీ అవసరం లేదండి. సూపర్. ఇప్పుడు ఒక వివాదాస్పదమైన ప్రశ్న. ఎస్. ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు ఒక మాట అన్నారు, ఐఏఎస్లకి రిజర్వేషన్లు అవసరం లేదు, దివ్యాంగుల కోటాలో వచ్చేవాళ్ళు అంత గట్టిగా కష్టపడి పని చేయలేరు, కాబట్టి ఒక సైనికుల్లో కూడా అలాంటిది ఉండదు, సో మనం కూడా ఆర్మీలో పాటించినట్టుగా సివిల్స్లో కూడా పాటించాలి, ఎస్పెషల్లీ ఐఏఎస్లకు అది తీసేయాలి ఆ కోటాని అని చెప్పేసి ఆమె చేశారు. దాని మీద పెద్ద వివాదం అయింది. ఆమె బాలలత గారు అనుకుంటా, ఆమె కూడా దాని మీద కౌంటర్ ఇచ్చారు. సో మీరు తక్షశిల ఐఏఎస్ అకాడమీకి పిల్లల్ని తయారు చేస్తున్న ఒక ప్రొఫెసర్, ఒక టీచర్గా మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను డిబేట్లోకో లేకపోతే ఈ కాంప్లెక్స్ ఇష్యూలోకి నేను వెళ్ళనండి. బట్ నా ఒపీనియన్ కొన్ని ఇష్యూస్లో, ఎందుకంటే ఇద్దరు మేడం స్మితా సబర్వాల్ గారు కావచ్చు, ఒక యంగెస్ట్ అతి తక్కువ ఏజ్లో సర్వీస్లోకి వచ్చి ఆ సర్వీస్లో ఆల్మోస్ట్ కోర్ పోస్ట్ చూస్తున్నారు. సో ఆవిడకున్న ఎక్స్పీరియన్స్తో ఆవిడ చేసిన కమెంట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు చేసి ఉంటారు అని. అలాగే మేడం బాలలత గారు, ఆవిడ కూడా నాకు టీచర్ లాంటి వారు. సో ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి, ఒక ఫిమేల్, ఆవిడ ఇన్స్పిరేషన్తో చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలని చేస్తున్నారు. సో ఇద్దరికి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ నేను అనేది ఏంటంటే స్మితా సబర్వాల్ గారు ఇచ్చిన కామెంట్ వెనకాల ఒక సైడ్, ఒక ఫేజ్ చూసేది ఏంటంటే, ఈ ఇష్యూ వచ్చింది పూజా కేడ్కర్ అనే అమ్మాయి డిజబిలిటీ సర్టిఫికెట్ చూపించి వచ్చేసింది. కేవలం ఆ అమ్మాయి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేసుకొని కలెక్టర్ దగ్గర ఒక రాంగ్ నోషన్లో వెళ్ళడం వల్ల ఇష్యూ బయటకు వచ్చింది. ఒకవేళ రాకపోయి ఉంటే అదే పూజా కేడ్కర్ కలెక్టర్లా కంటిన్యూ అయ్యేవాళ్ళు. చాలామందికి సర్వీస్ పేరు మీద ఎలాంటి జరిగాయో మనం చెప్పక్కర్లేదు. సో అలాంటి వాళ్ళు సర్వీస్లో ఇంకా గత 10-15 ఏళ్ళ బట్టి చాలామంది ఉన్నారు అనేది ఇప్పుడిప్పుడే మెల్లగా బయటకు వస్తున్నాయి. సో అలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అంటే ఈ డిజబిలిటీ కోటా మీద కొంచెం సమీక్ష అనేది అవసరం. సో ఎందుకంటే పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ మీద బ్యూరోక్రాట్స్ కమెంట్ చేయడం అనేది జనరల్గా అది తప్పుగా పరిగణిస్తారు. కానీ అన్నీ తెలుసున్న వాళ్ళు బయటికి చెప్పకపోతే దీనికి ఒక ఎండ్ పాయింట్, ఎప్పుడు ఒక డిస్కషన్, డిబేట్ జరగాలి కదా. ఇప్పుడు లాస్ట్ 5-10 సంవత్సరాల్లో డిజబిలిటీ సర్టిఫికెట్ అంటే ఎందుకు ఈ డిజబిలిటీ సర్టిఫికెట్ మీద ఇది చెప్తున్నానంటే, ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అనుకోండి, సివిల్ సర్వీసెసే ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొన్న రీసెంట్గా చూస్తే ఒక 90-95 లాస్ట్ 2-3 years రిజల్ట్స్ యావరేజ్గా నేను చెప్తాను. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో 95 మార్కులు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనుకోండి. ఓబీసీలో 90-93 మధ్యలో ఎక్కడ ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీస్లో 85 నుంచి 80 మధ్యలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంది. అలాగే డిజబిలిటీ కోటాలో ఆల్మోస్ట్ 65, 70, 50 చాలా తేడా ఉంది. కానీ ఇది మనం అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ కేటగిరీతో పాటు రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి అంత డిఫరెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా దే డిజర్వ్ టు బీ హానర్డ్, ఇద్దాం. కానీ సివిల్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియాలో నేను మాట్లాడేది కేవలం సివిల్ సర్వీసెస్. ఇక్కడ సాధారణంగా జనాలకు తెలియంది ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా టాపర్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ ఇంటర్వ్యూతో కలిపి 2025 మార్కులు. ఆల్ ఇండియా టాపర్స్కి కూడా 1100 మార్కుల లోపల వస్తాయి.
లాస్ట్ ఇయర్ 1096, అంటే 50% మార్కులే ఆల్ ఇండియా టాప్. అలాగే లీస్ట్ మార్కులు 850 దగ్గర ఉంటాయి. అంటే 850 దగ్గర నుంచి 1100 లోపు 1000 మంది ఉన్నారు. బా. అంటే ఒక్కొక్క మార్కులో కనీసం 5 నుంచి 10 మంది ర్యాంకులు వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. ఒక్కొక్క మార్కులు అంటే చూడండి ఒకసారి, 1000 మంది కేవలం 850 నుంచి 1100 లోపు 1000 మంది ఉన్నారు. ఒక్కొక్క మార్క్కి 10 మంది ర్యాంకులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో ఈ ఇంత టఫ్ మార్జిన్ ఉన్న దగ్గర మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే 7 పేపర్లు క్రూషియల్. ఈ 7 పేపర్లకి ఒక్కొక్క పేపర్లో 20 క్వశ్చన్లు దాకా ఉంటాయి. అంటే యావరేజ్గా 3 గంటలకి 20 క్వశ్చన్లు రాయాలి అంటే మనకి 6 నుంచి 7 నిమిషాలు టైం దొరుకుతుంది. ఓకేనండి. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎంత అవసరం, సబ్జెక్ట్ ఎంత అవసరం. ఈ ప్రాసెస్లో ఇంత బాగా చేసినా కూడా ఆల్ ఇండియా టాపర్స్ తెచ్చుకునే మార్కులు కూడా 50%. అర్థమవుతుందండి. అలాంటిది డిజబిలిటీ కోటా సర్టిఫికెట్ ఉండటం వల్ల గవర్నమెంట్ ఓవర్లుక్ చేసింది ఏంటంటే వీళ్ళకి 3 గంటల ప్లేస్లో 4 గంటలు టైం ఇస్తుంది. ఓకే. 4 గంటలు టైం ఇస్తే డిజబిలిటీ నిజంగా ఉన్నవాళ్ళు, ఒక ఆర్థోపెడికల్ కానీ లేకపోతే చేతులు కాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ డిజబిలిటీ నిజంగా ఉన్నవాళ్ళు స్క్రైబ్ని తీసుకొని కూడా రాస్తారు. సో వాళ్ళు మెల్లమెల్లగా ట్రాన్స్లేట్ చేసుకొని మెల్లగా ఇవ్వడంలో తప్పులేదు. కానీ నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏదో చెయ్యి వంకరగా ఉంది, ఏదో ఎక్కడో చిన్న డిజబిలిటీ ఉంది, నేను మిగతా వాళ్ళతో పాటు ఇంటలెక్చువల్గా అందరితో పాటే చేయగలుగుతాను, కానీ డిజబిలిటీ నాకు సర్టిఫికెట్ ఉంది. సో దానివల్ల నేను మిగతా వాళ్ళకన్నా నేను ప్రతి పేపర్ గంట ఎక్కువ రాస్తాను. అంటే అందరూ 21 గంటలు ఎగ్జామ్ రాస్తే నేను 28 గంటలు ఎక్కువ రాస్తాను. అంటే మిగతా 7 గంటల్లో ఎన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చండి? అవునా? సో దానివల్ల నిజంగా డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందా లేదా? జరుగుతుంది. దానివల్ల ఎవరో బెనిఫిట్ పొందుతున్నారనేది పక్కకు పెడదాం. నిజంగా డిజబిలిటీ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా? వాళ్ళకన్నా ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు కదా. సో చర్చ జరిగి దాంట్లో కూడా కొంత క్లారిటీ కావాలి, పెరగాలి. సో జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఏకంగా 25% డిస్కౌంట్ ఇస్తాను ప్రకటించారు. ఏంటి దాని వెనక మీరు కేవలం ఒక 10,000 రూపాయల డిస్కౌంట్ మాత్రమే వాళ్ళు అడిగింది మిమ్మల్ని. పూర్తిగా ఫీజు మాఫీతో పాటుగా ఏకంగా జనసేన క్రియాశీలక సభ్యులు అంటే ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మందిలో ఐఏఎస్ చదవాలన్న కాంక్ష ఎంతమందికి ఉంటుందో తెలియదు నాకు. ఆ కాంక్ష ఉండే వాళ్ళకి మీరు 20% డిస్కౌంట్ ఇచ్చారు. దాని వెనక మీ చేసిన ఆలోచన ఏంటి? అంటే ఫస్ట్ థింగ్, ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను ఏ రోజు పార్టీ పరంగానో జనసేన పార్టీ పరంగా ఏ రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశాలు నేను ఏ రోజు దాన్ని పొలిటికల్గా నేను ఎప్పుడూ మూవ్ అవ్వలేదు. రెండో ఆస్పెక్టు, నేను గత ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కావచ్చు, ఈ ప్రాసెస్లో పాలిటిక్స్, పబ్లిక్ పాలసీ అనే ఆస్పెక్ట్లో కూడా మేము బాగా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, అలాగే పబ్లిక్ పాలసీ కోర్స్ నుంచే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ని మేము తయారు చేస్తాం, ఆస్పిరెంట్స్ నుంచి ర్యాంకర్స్ అయ్యేటట్టు. సో ఈ ప్రాసెస్లో నికార్సైన పాలిటిక్స్ జరగాలి అంటే ముందు సరైన లీడర్స్ ఉండాలి. ఆ లీడర్స్ వాళ్ళ మీద రిమార్క్స్ని ముందు లేని వాళ్ళు అయి ఉంటే నిజంగా అడ్మినిస్ట్రేషను, గవర్నెన్స్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో దానివల్ల అలాంటి వాళ్ళలో నేను గమనించింది మెయిన్గా వన్ ఆఫ్ ది ఏమంటారు దాన్ని, ఇంకా దాన్ని మరి మీరు అభిమానంతో అనుకోవచ్చు, నేను అరే ఇలాంటి వాళ్ళు రావాలి అని నేను పర్సనల్గా అనుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన తీసుకున్న స్టాండ్కి ఎంత అపోజిషన్ వచ్చినా ఆయన స్టాండ్ మీద నిలబడటం, ఆ వ్యక్తిత్వం అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది. సో పాలిటిక్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకున్న స్టాండ్కి న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో నేను కూడా గత 5-6 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ని చూస్తూ బయట జరుగుతున్న అడ్మినిస్ట్రేషను, గవర్నెన్స్లో లోపాలను చూస్తూ ప్రశ్నించే వాళ్ళు లేరురా బాబు, సిస్టమ్ ఇలా తయారైపోతుంది, సరైన వాళ్ళు ఒకరు రావాలి కదా అనుకునే టైమ్స్లో ఈయన్ని చూసి నేను ఇంకొంచెం ముందుకు వచ్చాను. సో ఆ ప్రాసెస్లో నేను చేసిన సపోర్టే తప్ప, రెండో విషయం, ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇచ్చారు అంటే, మీరు అన్నారు కదా ఇందాక, ఢిల్లీ వెళ్తే ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
కోచింగ్ ఒక 2 లక్షలు అనుకుంటే అకామిడేషన్ ఒక 2 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ అడ్వర్టైజ్మెంట్స్లో మీరు చూసేది ఒక 2 సంవత్సరాలు కష్టపడితే సివిల్స్ అయిపోవచ్చు అని. కానీ గత 10 సంవత్సరాల్లో మీరు చూడండి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూసిన వెళ్ళిన వాళ్ళలో 1-2 సంవత్సరాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వెరీ మైన్యూట్ అనమాట. కానీ వెళ్ళే స్టూడెంట్స్ లక్షల మంది ఉన్నారు. సో ఈ మిస్లీడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నేను నా స్థాయిలో ఆ మినిమం స్పెండ్ చేసే టైం మ్యాక్సిమం స్పెండ్ చేసే టైంని మినిమైజ్ చేయాలి. నా తరపు నుంచి మనం కాంట్రిబ్యూట్ చేద్దాం, మ్యాక్సిమం ఆ సపోర్ట్ ఇద్దాం. ఎందుకంటే ఈ పర్టికులర్ పార్టీలో నేను గమనించింది యూత్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి అరే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంత డబ్బులు కావాలరా బాబు, మన దగ్గర లేవు కాబట్టి మనం చేయలేము అనే ఒక నిరాశతో రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించిన 21 సంవత్సరాలు ఉంటే చాలు, నీకు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు, నువ్వు ఐఏఎస్ అయ్యే అవకాశం ఉంది అని కల్పించిన దాన్ని వాళ్ళు అందిపించుకోలేకపోవడానికి గల కారణం నేను కోచింగ్ తీసుకోలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు. సో దీన్ని మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్. ఇంట్లో కూర్చొని కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. కానీ చిన్నప్పటి నుంచి స్కిల్స్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కావాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ర్యాంకర్స్ ఇక్కడ సక్సీడ్ అయిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో ఆ ప్రాసెస్ మనం ఇవ్వడానికి మినిమంలో మనం ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ఒక ప్రిపరేషన్ని మనం కంప్లీట్ చేయించిన తర్వాత వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని ఢిల్లీలో, హైదరాబాద్లో, ఇంకో చోట 2-3 లక్షలు ఖర్చు పెట్టే దగ్గర మనం మినిమంలో కంప్లీట్ చేసేద్దాం. దాని తర్వాత వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. అందరినీ ఖచ్చితంగా మనం ఐఏఎస్లు చేయలేం. బట్ నాకు డబ్బులు లేకపోవడం వల్ల నా దగ్గర ఆశ, తపన, లేకపోతే నేను కష్టపడే తత్వం ఉండి కూడా నేను చేయలేకపోయాను, కోచింగ్కి వెళ్ళలేకపోయాను అనే ఒక లోటుని మనం బ్రిడ్జ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, వెరీ నైస్. సో ఫైనల్గా చివరి క్వశ్చన్, తెలుగు వాళ్ళ స్థానం ఏంటి ఈ సివిల్స్ ర్యాంకులు క్రాక్ చేయటంలో? మన తెలుగు వాళ్ళే, ఇదర్ తెలంగాణ తీసుకోండి, ఏపీ తీసుకోండి, తెలుగు వాళ్ళ స్థానం ఏంటి? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మీరు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూడండి, ఎన్ని కోచింగ్ సెంటర్లు కొత్తవి వచ్చినా కూడా ప్రతి సంవత్సరం సివిల్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఏపీ నుంచి ఎంతమంది అవ్వాలో అంతమంది అవుతారు. దాని ఉద్దేశం 1000 మంది ర్యాంకులు ఉంటే ప్రతి దానికి స్కేలింగ్ ఉంటుంది. ఇంతమంది నుంచి ఇంతమంది, ఈ మార్క్స్ లెవెల్లో ఇంతమంది. ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇవి కోచింగ్ హబ్స్. ప్రాక్టికల్గా మనం ఒకసారి టెక్నికల్గా ఆలోచిస్తే ఈ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రీజన్స్ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవుతారు. అవునండి. అలాంటప్పుడు ఆ స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చేయాలి కదా. అంతేగా. ఇప్పుడు హైదరాబాద్లో సెంటర్ హబ్ ఉంది కదా అని తెలంగాణ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయితే 1000 ర్యాంక్స్ ఉంటే కనీసం 10% ర్యాంకులైనా వచ్చేయాలి కదా. పోనీ ఢిల్లీ ఇండియా మొత్తానికి హబ్, సో అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మొత్తం ర్యాంకులు వచ్చేయాలి కదా. అలా రావు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి స్టేట్స్కి రిప్రజెంటేషన్ ఉంది, ప్రతి స్టేటు వేకెన్సీస్ ఇస్తూ ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్ పోస్ట్ కావచ్చు, గ్రూప్ ఏ, గ్రూప్ బి కావచ్చు. సో ప్రతి చోట వేకెన్సీస్ని పట్టుకొని రిక్రూట్మెంట్ బాడీస్ కూడా ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాయి. ఓకే. సో మన స్టేట్లో కూడా ప్రతి సంవత్సరం యావరేజ్గా 1000 పోస్టులు ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి ఒక 50 నుంచి 70 ఈ రేంజ్లోనే సెలెక్ట్ అవుతారు తప్ప ఎవరో వచ్చారు పైనుంచి దిగి వచ్చారు, వీళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మంచి ర్యాంక్స్ వచ్చేస్తాయి, అలా ఒక 10 మంది పెట్టారు కాబట్టి 10 మంది ఒక్కొక్క 10 మందిని చేసిన 100 ర్యాంకులు వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు. సో ఇంతకుముందు వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు మార్కెటింగ్ వల్ల ఈ ఇన్స్టిట్యూట్ నుంచి కనబడతారు అంతే తప్ప ర్యాంక్స్లో ఎటువంటి ఎక్స్ట్రాడినరీగా మనకి యూపీఎస్సీ రిజల్ట్స్ ఉండవు. కానీ నేను తక్షశిల ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను మా ఇన్స్టిట్యూట్లో కనబడే ర్యాంక్స్ మెజారిటీ మీకు ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు పిల్లలవే ఉంటాయి. సో నేను ట్రై చేసింది, నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ పిల్లలు ఢిల్లీ వెళ్లకుండానే వాళ్ళకి రిసోర్సెస్ అందేటట్టు మేము చూసాం. సూపర్. వాళ్ళు బహుదూరాలకు వెళ్ళి లేకపోతే నాకు ఈ రిసోర్స్ కావాలి, ఈ మెటీరియల్ కావాలి, ఈ గైడెన్స్ కావాలి, ఈ రిసోర్స్ పర్సన్ కావాలి, వాళ్ళకి ఏది కావాలన్నా ఇక్కడ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి మా ఇన్స్టిట్యూట్ మీరు మా వెబ్సైట్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళందరూ కూడా తెలుగు స్టూడెంట్సే. సో ఏపీ, తెలంగాణలో ఎక్కడా లేని, ఈవెన్ ఢిల్లీలో కూడా లేనట్టుగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ నాగార్జున యూనివర్సిటీతో కలిపి కొలాబరేటివ్ ప్రోగ్రామ్ కింద రెసిడెన్షియల్ సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అనే మోడల్లో కూడా వర్క్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే
సాధారణంగా మీరు కోచింగ్ సెంటర్స్ చూస్తే ఒక క్లాస్ రూము, కుదిరితే లైబ్రరీ, అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండవు. వెళ్ళామా, క్లాస్ విన్నామా, కొంచెం కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకొని వచ్చాం, ఇక్కడ వరకే తప్ప రిసోర్సెస్ ఇంకా ఎక్స్ట్రాగా దొరకవు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ. సో ఇక్కడ మేము ప్లాన్ చేసింది ఏంటంటే రెసిడెన్షియల్ సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అని. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనకి 360 డిగ్రీస్ ప్రతిదీ ఇక్కడే కావాలి. ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం దూర ప్రదేశాలకు వెళ్ళక్కర్లా. ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్లో మీకు కోచింగ్ కేవలం 2-3 గంటలు లేకపోతే 4-5 గంటలు కాకుండా 9 to 5 లేకపోతే 9 to 7 ఒక ప్రాపర్ గైడెన్స్లో మెంటర్స్ యొక్క ఆధ్వర్యంలో రౌండ్ ద క్లాక్ మీరు ప్రిపరేషన్ మోడ్లోనే ఉండొచ్చు. మీకు అకామిడేషన్ కావచ్చు, మెస్ కావచ్చు, స్టడీ హాల్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అదే సెంటర్లో ఉంటాయి. కాబట్టి ఆ ఫెసిలిటీ మాకు గవర్నమెంట్ నాగార్జున యూనివర్సిటీ కల్పించడం వల్ల మాకు అతి తక్కువ ప్రైస్లో, ఢిల్లీ ప్రైస్కి లెస్ దాన్ 50% ప్రైస్లో ఈ అన్ని ఫెసిలిటీస్తో క్రియేట్ చేయడం జరిగింది. సూపర్. ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి చెప్తారు, లోకల్ వాళ్ళు మెజారిటీ ఉండరు. వాళ్ళకి మంచి అకామిడేషను, ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి హెల్త్ అండ్ అలాగే డైట్ కంట్రోల్, లేకపోతే స్పోర్ట్స్, జిమ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లైబ్రరీ 24 hours, స్టడీ హాల్, అన్ని ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో డౌట్స్ క్లారిఫై చేయడానికి రిసోర్స్ పర్సన్స్ ఉండే ఒక సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇది ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా, ఇండియాలో ఎక్కడా లేదు. ఒక చోట స్టార్ట్ చేశారు, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వాళ్ళు ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దానికి ధీటుగా మనం చేయాలని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అతి తక్కువ దాంట్లో ప్రతి ఒక్కరికి కోచింగ్ తీసుకునే అర్హతని ముందు దాటించేయాలి. దాని తర్వాత ఈ కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత వాడు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయినా సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మినిమం ప్రిపరేషన్, జాబ్ చేసుకుంటూ కూడా ఈ కోచింగ్లో గెయిన్ చేసిన నాలెడ్జ్తో వాడు జాబ్ చేసుకుంటూ కూడా రోజుకి 2-3 గంటలు చదువుతూ సక్సెస్ అవ్వచ్చు. వెరీ నైస్, వెరీ నైస్. అది మన సో వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ మేము ప్రొవైడ్ చేసాం. ర్యాంక్స్ ఇక్కడి నుంచి కొట్టడం సాధ్యమే. వాళ్ళకి కావాల్సిన అన్ని రిసోర్సెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అది అందిపించుకుంటే, వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇదొక ఓషన్. ఇంకా దీంట్లో నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి. చాలా విషయాలు ఇంకా మనము ప్రేక్షకులకు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలు అన్నీ కావు కదా, ఇంకొకసారి మనం పెట్టుకుందాం ఇన్డెప్త్, ఇంకా కొన్ని క్వశ్చన్లు. సో అది ఇన్డెప్త్ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా ప్రసాద్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు కదా, 25 ఏళ్ల భవిష్యత్తునిద్దాం, 25 కేజీల బియ్యం కాదు అని. సో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలోకి భాగస్వామి అయిన తర్వాత మార్పులు ఒకటికొకటిగా చకచక జరుగుతూ ఉన్నాయి. స్కిల్స్ని, ఎవరికి ఏ స్కిల్ ఉందో వాళ్ళని వెతికి తీసే ఒక పెద్ద కార్యాచరణ నడుస్తూ ఉంది గవర్నమెంట్లో. మొట్టమొదటి 5 సంతకాల్లో అదొక సంతకం కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం. అలాగే ఇంతకుముందు ప్రతి పార్టీ వాళ్ళ పార్టీను, వాళ్ళ మనిషి పేరులో రకరకాల కార్యక్రమాలకు పెట్టుకునే దాని నుంచి ఇవాళ డొక్కా సీతమ్మ గారి పేరు, అబ్దుల్ కలాం గారి పేరు పెడుతున్నారంటే లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం వెనుక ఆయన చెప్పారు, పవన్ అన్న మీరే స్ఫూర్తి అని చెప్పారు. సో ఒక మనిషి తన ఆశయాలతోటి, తన ఒక సచ్చీలత, ఒక నిజాయితీతోటి ఒక మనిషి పనిచేస్తే అనేక మంది మారుతారు. లోకేష్ గారు లాంటి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగా ఇన్స్పైర్ అయిన ఒక వ్యక్తి తక్షశిల ఐఏఎస్ అకాడమీ దుర్గా ప్రసాద్ గారు. సో ఆ ఇన్స్పిరేషన్తో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలంటే మనము వాళ్ళ కోసం, వాళ్ళ బాటలో మనం ప్రయాణం చేయాలని ఆయన ఇక్కడ ఢిల్లీతో పోలిస్తే సగాటికి సగమే ఉంటాయి ఫీజులు ఇక్కడ. ఈవెన్ దో ఆయన ఫీజే తక్కువ పెట్టారు, అందులో 25% డిస్కౌంట్ కూడా ఆయన ఇస్తున్నారు. అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఢిల్లీ దాకా వెళ్ళక్కర్లేదా అనేది చాలా మంచి అవగాహన కల్పించారు.